Agency and Food Safety and Standards Authority of India FSSA and National Restaurants Association of India సెంట్రల్ అండ్ స్టేట్ చాప్టర్స్ వారి సౌజన్యంతో ఒక దీని గురించి ఒక 2 months నుంచి వర్కౌట్ చేస్తున్నాం. కోఆర్డినేషను ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మెయిన్ ఉద్దేశం ప్రజలకి సప్లై చేసే ఫుడ్ సేఫ్ ఫుడ్ ఉండాలి అని, మంచి ఫుడ్ ఉండాలి, వారి ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతోనే చట్టం ఉన్నది. ప్లస్ ఇప్పుడు ఈరోజు జరిగిన కార్యక్రమం ఏంటంటే, ఒక ప్రతి సెషన్కి ఈరోజు 250 మంది దాకా రిజిస్టర్ అయ్యారు. కానీ 120 మందికి ఒక 100 and 120 కంటే ఎక్కువైతే ఇవ్వలేము. ప్రతి సోమవారం కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టదలుచుకున్నామని మేము డిసైడ్ చేసాము. ఈ జిహెచ్ఎంసీ, ఎఫ్ఎస్ఎస్ఏ అండ్ ఎన్ఆర్ఏఐ వారితో కలిపి ప్రతి సోమవారం కూడా అవసరమైతే ఒక 100 నుంచి 150 వరకు అన్ని హోటల్స్లోని, ఇప్పుడు ఈరోజు వచ్చిన 120 మంది 120 హోటల్స్ నుంచి వచ్చారండి. వారు వెళ్ళి ఉద్దేశం ఏంటంటే, ఇతను వెళ్ళి వాళ్ళ కొలీగ్స్కి, కిచెన్లో మిగతా పనిచేసే వాళ్ళకి ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. కిచెన్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్రజారోగ్యం దృష్ట్యా ఏం చేయాలి, ఏం చేయకూడదు, స్టోర్ రూమ్లో మెటీరియల్ ఏం కొనాలి, ఏం కొనకూడదు, తయారు చేసే పదార్థాల్లో ఏం కలపాలి, ఏం కలపకూడదు, ఎక్కడెక్కడ ఫ్రీక్వెంట్గా వచ్చి కంప్లైంట్స్, ప్రజలకు ఇబ్బంది కలిగే పాయింట్స్ కొన్ని మాకు రెగ్యులర్గా కంట్రోల్ రూమ్కి వచ్చే కంప్లైంట్స్, వాటిని కవర్ చేయడం జరిగింది. ఎందుచేతంటే అది రిపీట్ కాకుండా, ముఖ్యంగా కొన్ని ఫుడ్ పాయిజన్ కేసెస్లో అప్పుడప్పుడు నెలకు 1-2 జరుగుతున్నాయి. అలాంటివి జరగకుండా ప్రజల ఆరోగ్యంగా ఉండాలని కొన్ని ఐటమ్స్ ఎట్టి పరిస్థితులను వాడొద్దని కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మిస్టర్ పశుపతి అని ఒక సెంట్రల్ మెంబర్, ఒక ఆయన అడ్వైజరీ మెంబర్, కమిటీ మెంబర్ ఒక ఆయన వచ్చారు. ఆయన మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 7 hours 8 hours క్లాస్ తీసుకున్నారు. ఇన్ డెప్త్ ఫుడ్ సేఫ్టీ అండ్ ఆహార పరిరక్షణ చట్టం ప్రకారం ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదని. ఇది యాక్చువల్గా ఇది ఒక ఫ్రెండ్లీ చట్టం అండి. ముందుగా మనం చెప్పడం జరుగుతుంది, ఇలాంటి సెషన్స్ అన్నీ జరుగుతాం, వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇస్తాం. కొన్నాళ్ళకి సర్టిఫికేట్ లేకపోతే హోటల్ అసోసియేషన్ వారు కూడా ఏ హోటల్లో కూడా జాబ్ కూడా ఇవ్వకపోవచ్చు కొన్నాళ్ళకి రాబోయే కాలంలో. ఎందుకంటే ఈ ట్రైనింగ్ మస్ట్. కొన్ని డెవలప్డ్ దేశాల్లో ఇది బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. అవన్నీ చాలా దేశాలని చూసే మన చట్టం కూడా కొత్తగా తయారు చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ఇంప్లిమెంటేషన్ ఫ్రమ్ 2011 ఆగస్ట్. దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ముందుగా ఇలాంటి ట్రైనింగ్స్ అందరికీ ముందు అవేర్నెస్ కల్పించి, అప్పుడు కూడా వారు ఏమైనా చేయకపోతే అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ చేయాలని నిబంధన ఉంది. దాని ప్రకారం ఇనీషియల్గా ముందుగా ఇలాంటి కార్యక్రమాలు ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఇనిషియేషన్లో ఒకటి మెయిన్ అండి ఇది. ఇలాగే ఇప్పుడు హోటల్సే కాదు, ఈట్ రైట్ క్యాంపసెస్ అని కూడా చేస్తున్నాం. ప్రతి క్యాంపస్లో కూడా ఐటీ సెక్టర్ కానీ, ఇంకోటి కానీ, భోగ్ కానీ, టెంపుల్స్ అన్నీ. ఇప్పుడు టెంపుల్స్లో కూడా ప్రసాద వితరణ ఎక్కువైంది, భోజనాలు పెట్టడం ఎక్కువైంది అని చేత వాటి మీద కూడా అబ్జర్వేషన్ ఎక్కువగా ఉంది. ఈట్ రైట్ క్యాంపస్లు, ఈట్ రైట్ హోటల్స్, ఈట్ రైట్ ఈవెన్ స్కూల్స్ ఆల్సో. ఈట్ రైట్ స్కూల్స్లో పిల్లలకి చిన్నప్పటి నుంచి 4th 5th 6th క్లాసు పిల్లలకైతే బాగా అవేర్నెస్ కలిగించామంటే ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు జనరేషన్ అంతా మారచ్చు, ఏది చేయాలి, ఏది చేయకూడదని కూడా ఈట్ రైట్ స్కూల్స్ కూడా చేస్తున్నాం. ఈ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు హోటల్స్లో థౌజండ్స్ ఆఫ్ హోటల్స్ అయిపోయినాయి సిటీలో. పర్టికులర్గా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వేల కొలది హోటల్స్ ఉన్నాయి. వాటిల్లో ఖచ్చితంగా ఇవన్నీ అబ్జర్వ్ చేయాలని మన నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి ద్వారా, మా ఎఫ్ఎస్ఎస్ ద్వారా, జిహెచ్ఎంసీ నుంచి మా రిక్వెస్ట్. ఇది కొన్నాళ్ళు ఒక 4-5 monthsకి ట్రైనింగ్ మేబీ ఒక 60-70% కవర్ అవ్వచ్చు. మిగతా అంతా కూడా ఈ సంవత్సరంలో కవర్ చేస్తాం మొత్తం. ఎందుకంటే వ్యాస్ట్గా ఉన్నాయి హోటల్స్. చెప్పాలంటే మా దగ్గర లైసెన్స్డ్ హోటల్సే 30,000 అబవ్ ఉన్నాయి. అరౌండ్ 50,000 పక్క హోటల్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ చేసి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ అసోసియేషన్లో అన్నీ కలిపి చేసి మంచి ప్రజారోగ్యం కాపాడాలని, ఎవరికి ఏ విధమైన ఇబ్బంది జరగకూడదని, ముఖ్యంగా ఫుడ్ పాయిజన్స్ అయ్యి జరగకూడదని, తిన్న వాళ్ళకి ఆరోగ్యకరమైన ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్
ఎంప్లాయీస్ అయ్యి బయట నుంచి ఫుడ్ పట్టుకెళ్ళటం, వీకెండ్స్ ఫుడ్ ప్రతి హోటల్కి అందరూ హోటల్స్కి వెళ్ళి తినటం అనేది కల్చర్ అలవాటు అయింది. కాబట్టి ఈ సెక్టార్ బాగా గవర్నమెంట్ వారు, స్టేట్ గవర్నమెంట్ వారు, సెంట్రల్ గవర్నమెంట్ వారు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇలాంటి ఇనిషియేషన్ తీసుకోమన్నారు. కాబట్టి దీన్ని ఈ విధంగా మేము కండక్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. అప్ టు మ్యాక్సిమం 90% హోటల్స్లో ఉన్న వర్కర్స్ అంతా కూడా ట్రైన్ అప్ చేయలాగా మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. థ్యాంక్ యూ. Is indeed very thankful to Mr. Balaji Raju and his entire team, the GHMC department and the government, where the whole idea is that food safety and hygienic food. Every food handler in Hyderabad, we will try to work towards ensuring that they are educated and they follow the right practices. As I said, this was a very successful session headed by Mr. Purushottam, and the whole idea is that we will be having a continuous process of every month, literally every month, and we will ensure that every outlet, every food handler, with the help of GHMC and the government, we work towards, the industry works towards it, and to make the food of Hyderabad safe and hygienic. Thank you. అందరికీ ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలండి. శ్రీ బాలాజీరాజు గారికి మా కృతజ్ఞతలు. జిహెచ్ఎంసీ తరఫున లక్ష్మీకాంత్ గారికి, సౌమ్య గారికి థ్యాంక్ యూ అండి. సో ఈ రోజున బాలాజీరాజు గారు చెప్పినట్టు, మన శంకర్ షెఫ్ గారు చెప్పినట్టు, పబ్లిక్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ తరఫున మేము దానికి కట్టుబడి ఉన్నాం. పబ్లిక్ హెల్త్ ఇన్ రెస్టారెంట్ ఫుడ్ ద్వారా కానీ, లేకపోతే సార్ చెప్పినట్టు ఎనీ కైండ్ ఆఫ్ కేటరింగ్ కానీ, హోటల్స్లో కానీ, ఎక్కడైనా కానీ స్వచ్ఛమైన రుచికరమైనతో పాటు స్వచ్ఛమైన ఫుడ్డు, గుడ్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసే ఫుడ్ని చేయటమే లక్ష్యంగా హైదరాబాద్ని మన ఫుడ్ మ్యాప్ ఆఫ్ ఇండియాలో నెంబర్ 1గా తీసుకెళ్లే దిశగా ఈ ప్రయత్నం జరుగుతుందండి. ఈ ప్రయత్నంలో మేము ఈ సర్టిఫికేట్ని ఎట్లాగా మా వాళ్ళు ఉపయోగించుకుంటారు అనే దాని మీద బాలాజీరాజు గారితోనూ వారి సిబ్బందితో మాట్లాడటం జరిగితే, దాని మంచి చెడు అంతా చెప్పిన తర్వాత లాస్ట్ ఒక 3 months నుంచి దీని మీద ఎక్సర్సైజ్ చేసి ఫైనల్గా వాళ్ళు లాంచ్ చేయటం జరిగిందండి. సార్ చెప్పినట్టు ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఎవ్రీ మంత్ దానికి ఒక మండే రోజున, అది ఫస్ట్ మండేనా సెకండ్ మండేనా అనేది ఇప్పుడు ఎన్క్లోజ్ చేస్తాం, అట్లా తీసుకుని మొత్తం జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్న రెస్టారెంట్స్ అన్నిటికీ కూడా పనిచేస్తున్న వారు కానీ, ఓనర్లు కానీ, చిన్న రెస్టారెంట్ నుంచి పెద్ద రెస్టారెంట్ వరకు ఎవరైనా ఈ కోర్స్ని 1 day ట్రైనింగ్ సెషన్ని అవైల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మేజర్ థింగ్ ఏంటంటే, సార్ చెప్పినట్టు కొనే పదార్థాలు, వాడే పదార్థాలు వెరీ ప్యూర్గా ఉండాలి. వీలైనంత వరకు గుడ్ బ్రాండ్స్ కొనుక్కోండి. లేదు ఏదైనా హోమ్ మేడ్ బ్రాండ్స్ కొన్నా కూడా వాళ్ళకి FSSAI నెంబర్ ఉండటం, వాళ్ళ పరిసరాలు కూడా అన్నీ శుభ్రంగా ఉండటం ఉన్నదా లేదా చూసుకోండి అనేదే మెయిన్ ఉద్దేశంతో ఈ సర్టిఫికేట్ ఇది చేశారండి. అండ్ ఈరోజు మార్నింగ్ మాకు పశుపతి గారు అని చెప్పి ఒక డైమండ్ ట్రైనర్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ FSSAI ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళని, టాప్ మోస్ట్ ట్రైనర్ని బాలాజీరాజు గారును వారి సిబ్బంది మాకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పశుపతి గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి అడ్వైజర్. ఆయన టోటల్గా మన ఇండియాలో ఉన్న ఫుడ్ పాలసీ దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి మన స్టాఫ్కి కానీ, మనకి ఇక్కడ పార్టిసిపెంట్స్కి కానీ లాస్ట్ 7-8 hours నుంచి కంటిన్యూషన్గా ఒక మంచి ట్రైనింగ్ సెషన్ జరిగింది. ఇప్పుడు మన ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు పార్టిసిపెంట్స్ అందరికీ ఒక చిన్న ఈ కోర్స్ మొత్తానికి వాళ్ళు ఫుల్ డే జరిగిన దానికి ఒక టెస్ట్ కూడా పెడుతున్నారు. వాళ్ళందరికీ ఆన్లైన్లో సర్టిఫికెట్లు ఇవ్వటం జరుగుతుంది. సో ఈ సర్టిఫికేట్ అనేది వాళ్ళ లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు. యాక్చువల్గా వ్యాలిడిటీ ఫర్ 2 years, కానీ వాళ్ళకి ఒక చెప్పుకోవటానికి ఒక ఇది ఉంటుంది. సార్ అన్నట్టు రాను రెస్టారెంట్ ఓనర్స్ కానివ్వండి, ఫుడ్ హ్యాండ్లర్స్ ఎవరైనా కానీ ఈ సర్టిఫికేట్ లేకుండా జాబ్స్ వచ్చే పొజిషన్ ఉండదండి. అది ఉంటేనే జాబ్ వస్తుంది. ఆ పొజిషన్లోకి వెళ్తూ ఉంటామండి. సో బేసిక్గా నేను బ్రీఫ్గాను ఈరోజు పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా జరిగిన దానికి ఒక సమరైజ్ చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.